హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భారీ హైప్తో రిలీజ్ అయిన మన సలార్ మూవీ ఓటీటీలో సంవత్సరం పాటు ట్రెండ్ అయింది. అయినప్పటికీ 1000 కోట్లు ఎందుకు కొట్టలేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగానే ఉంటుంది. కానీ మన తెలుగు పీపుల్ అయితే ఆ ఫస్ట్ హాఫ్ని కూడా ప్రభాస్ గారి ప్రజెన్స్తో ఎంజాయ్ చేసాం. అలా అని ప్రతి స్టేట్ వాళ్ళు కూడా మన ప్రభాస్ గారి ప్రజెన్స్ని ఎంజాయ్ చేయాలి అనేది అయితే ఏం లేదండి. సో, అలా మూవీ నెమ్మదిగా ముందుకెళ్తా ఉంది. ఆ తర్వాత ఆ కోల్ మైన్ ఫైట్‌తో కొద్దిగా గ్రాఫ్ అనేది పైకి లేస్తది. ఇక ఇంటర్వెల్ ఫైట్‌తో గ్రాఫ్‌ని అమాంతం పైకి లేపి ఇంటర్వెల్ ఇస్తారు. సో, ఓకే. ఇంగిప్పుడు ఇంటర్వెల్ పడింది. కాబట్టి సినిమా చూడ్డానికి వచ్చినవాడు బయటికెళ్తాడు. పని కానిచ్చుకొని నిమ్మలంగా వచ్చి సీట్‌లో కూర్చుంటాడు. అలా కూర్చున్న వెంటనే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే ఘనియర్ తెగ, మన్నార్ తెగ, శౌర్యంగ తెగ అని సప్ప 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 చెప్పుకుంటూ ఎళ్ళిపోతారండి. కాబట్టి మూవీ చూసేవాడికి అది అర్థం అవ్వదు. అరె! అసలు ఏం జరుగుతుందిరా? ఏమైందిరా ఇదంతా? ఏంట్రా ఈ బాబు? ఏంట్రా ఇదంతా అని జుట్టు పీక్కుంటూ ఉంటాడు. ఓకే. ఇక సినిమా అయిపోతది. సినిమా అయిపోయినాక వాడేం చెప్తాడు బయటికెళ్ళి, "అరే! సినిమా ఏం అర్థం అవ్వలేదురా. సో, ఏం వెళ్ళొద్దులెండి" అని ఇంకో 10 మందిని చెడగొడతాడు. ఇంకా ఆ తర్వాత మెయిన్ రీజన్ ప్రమోషన్స్ అండి. అంటే ఈ 'సలార్' మూవీ వల్ల చాలామంది ఒక విషయాన్నయితే గమనించగలిగారు. అదేంటంటే ఆన్‌లైన్ హైపు, గ్రౌండ్ రియాలిటీ రెండూ ఒకటి కాదు. వేరు వేరు అనేదైతే చాలా క్లియర్‌గా అర్థం చేసుకోగలిగారు. అంటే ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అంటే ఎలా ఉంటదంటే వాళ్ళేమి టీజర్‌లు, ట్రైలర్‌లు, గ్లింప్స్‌లు ఇట్లాంటివేమి చూడరు. జస్ట్ సినిమా ఆడుతుందా థియేటర్‌లో, మంచి టాక్ వస్తా ఉందా, ఎళ్దాం. అంతే. ఇదే మైండ్‌సెట్‌తో ఉంటారు. సో, అలాంటి ఆడియన్స్‌కు మనం ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల ఈ 'సలార్' మూవీ అయితే రీచ్ అవ్వలేదు. ఇప్పుడు మన సౌత్ మూవీస్ 1000 కోట్లు కొట్టాలి అంటే నార్త్ బెల్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తదండి. సో, ఈ 'సలార్' మూవీ ఎస్ఆర్‌కే గారి 'డంకీ' మూవీతో క్లాష్‌కెళ్ళటం వల్ల మనకక్కడ థియేటర్లు ఎక్కువ రాలేదు. ఖచ్చితంగా వాళ్ళు రీజనల్ ఫిల్మ్‌కి ఇచ్చుకుంటారు. మనకెందుకు ఇస్తారు థియేటర్సు. అది గాక మనం క్లాస్‌కెళ్ళటం ఆ నార్త్ ఆడియన్స్‌కి అసలకే నచ్చలేదు. కాబట్టి వాళ్ళేం చేశారంటే ఈ 'సలార్' మూవీకి ఒక్క రివ్యూవర్ కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చిన దాఖలాలే లేవు. ప్రతి ఒక్కడు అంటే యావరేజ్ అన్నాడు, లేకపోతే బిలో యావరేజ్ అన్నాడు. అంతేగాని సూపర్ హిట్ రా మూవీ అని అయితే ఇవ్వడం లేదు. బట్ ఏది ఏమైనా సరే చివరికి నార్త్ ఆడియన్స్ 'సలార్' యొక్క ట్రూ పొటెన్షియల్‌ని అయితే తెలుసుకున్నారు. కాబట్టే ఓటీటీలో ఈ రేంజ్‌లో సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ ఏదైతే ఉందో అది 'సలార్ 2'కు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మీ దగ్గర కూడా ఏమైనా రీజన్స్ ఉంటే 1000 క్రోర్ కొట్టలేకపోవడానికి కింద కామెంట్‌లో పెట్టండి. నేను ఇంకో వీడియో చేస్తా. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.